అయితే మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్కళ్ళ గురించి చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు రెహమాన్ గారు ఉన్నారు, రెహమాన్ గారు వర్క్ చేశారు. రెహమాన్ గారు మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు? ఇప్పుడు మీరైతే గారు గీరు అంటారు వీళ్ళందరినీ. అప్పట్లో మేము మాకు చెన్నైలో ఏంటి సార్, ఇళయరాజా గారైనా సరే, ఎంఎస్వి పేర్లు ఏకవచనమే. ఇళయరాజాడా, ఎంఎస్విడా ఇలా అంటాం మేము చెన్నైలో. ఇక్కడ గారు అనకపోతే అబ్బా నాకేదో గర్వం వచ్చేసి వాళ్ళు ఏదో గారు అనకుండా తక్కువ మాట్లాడుతుంటే ఫీల్ అవుతున్నారు కొంతమంది. మాకు అది అలవాటు చెన్నైలో. అదే ఉంటాం, మీతో పాటు కలిసి పనిచేసి మీ దగ్గర పనిచేశారు కదా. రెహమాన్ అంటే నా దగ్గర పనిచేసినాడు. మణి శర్మ, తర్వాత హారిస్ జయరాజు, తర్వాత తమను. తమన్ కూడా మీ దగ్గర ఉందా? ఓకే. అసలు దేవి శ్రీప్రసాద్ వాడు ఫస్ట్లో మ్యాండ్లిన్ అని అప్పుడు పాటలు పాడటం అన్నట్టు ఉండేవాడు. మా స్టూడియో రికార్డింగ్ జరుగుతుంటే వచ్చి అబ్జర్వ్ చేసేవాడు అతను. ఓకే ఓకే. మ్యూజిక్ ఎలా, బీట్ ఇలా ఉంటుంది, ఆర్కెస్ట్రా ఇలా చేయాలి అని అబ్జర్వ్ చేసేవారు వాళ్ళు. ఇవన్నీ ఎవరు ఎలా వచ్చారు స్టూడియో లోపలికి. ఇప్పుడు నేను బాగా ఈజీగా అందరికీ యాక్సెసిబుల్. అందరు బాగా రండిరా పైకి రండి, ఏముంది చూసుకోండి, నేర్చుకోండి. అప్పుడు మా మా టెరిటరీకి ఎవరు రాలేడు, ఆ స్థాయిలో నేను ఉన్నాను, ఫుల్ ఫామ్లో ఉన్నాను అప్పుడు. అదే బట్ ఇది నేర్చుకోవడం తప్పే ఉంది. బట్ అక్కడ రెహమాన్ ఏంటంటే తను కూడా మ్యూజిక్ ఎక్కువ వినేవాడు. వినికిడి నాలెడ్జ్ వల్ల నాకు వాడికి బాగా మాకు సెట్ అయ్యేది. అంటే నేను కావాల్సింది అతని దగ్గర వచ్చేది. వీళ్ళ దగ్గర కొంచెం లేట్ అయ్యేది, మణి దగ్గర కానీ ఆరిస్ వీళ్ళ దగ్గర కొంచెం లేట్ అయ్యేది. మనం రప్పించుకునేవాడిని, తిట్టి అది చేసి ఇది చేసి రప్పించుకునేవాళ్ళం. అంటే ఒక కలర్ ఆఫ్ మ్యూజిక్ అర్థం అవ్వాలి ఫస్ట్. ఇప్పుడు నేను ట్యూన్ కంపోజ్ చేస్తాను. ఇప్పుడు ఏది మెలడీ సాంగ్ తీసుకుందాం. ఇప్పుడు కోకిల కోకిలకు అన్నది దీనికి ఒక ఒక స్టైల్ ఉంటుంది, ఒక డిజైనింగ్ ఉంటుంది, టోటల్ ప్రెజెంటేషన్. దానికి మించి ఓవర్గా చేయకూడదు. దాని సాంగ్ వినండి మీరు, ఇప్పటికీ దాని ఆర్గనైజేషన్ పక్కన అలా ఉంటుంది. అలాగే నేను జాగ్రత్తగా ప్రతి పాటని కంపోజ్ చేసి జాగ్రత్తగా ఎలక్ట్రానిక్ చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే సౌండ్స్ ఎక్కువైపోతాయి. అవును. దాన్ని సప్రెస్ చేస్తూ కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ టోన్స్ని కూడా సెలెక్ట్ చేస్తూ కార్డ్ ఇన్వర్షన్స్ కూడా, కార్డుని ఈ కార్డులు ఇలాగ వాంచాలి, ఇలా అంత పక్కాగా చేయబట్టే ఈరోజు ఆ పాటలు వింటూ ఉంటే కూడా మీకు స్ట్రెయిన్ ఉండదు, ఆనందంగా ఉంటుంది. దట్స్ ద రీజన్. అంత రీసెర్చ్ చేసాం మేము, ఊరికే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోలే. రాత్రి బౌల్ ఇదే పని మాకు. అన్ని మ్యూజిక్లు వినటం, విని దీంట్లో ఎందుకు స్టీరియో ఇలా, ఈ ప్యానింగ్ ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు ఈ రివర్బ్ ఎందుకు వేసాడు, ఇన్ని రకాలుగా ఆలోచించి ఇలా మళ్ళీ చేయించుకొని ఆ విషయంలో అలా చేయబట్టే రెహమాన్ గారు ఆయన ఆ పోకట్లో ఎక్కువగా ఉన్నాడు. ఆయన తర్వాత కంప్యూటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. ఆయన మాకు కంప్యూటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేంత టైం లేదు మాకు. ఒక ఫ్యాక్టరీ వర్క్ మాకు దడ్డ వెళ్ళిపోతుంది వర్క్. అప్పుడు కంప్యూటర్తో కూర్చొని పని చేసే టైం లేదు మాకు. అలాగా జరిగిన అతను ఆ రూట్లో వెళ్ళిపోయాడు. సో అలాగా నా దగ్గర పనిచేసిన వాళ్ళు అందరూ వాళ్ళు గొప్ప స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు అందరూ గొప్పవాడుగా ఉన్నారుగా. ఇప్పుడు తమను ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు ఆయన. మిగతా వాళ్ళు మిగతా అంతా నా దగ్గర చెన్నైలో వాయించిన వాళ్ళందరికీ వాళ్ళు కూడా అందరూ మ్యూజిషియన్స్గానే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎలక్ట్రానిక్ మ్యూజిషియన్స్, వండర్ఫుల్. చెన్నై మ్యూజిషియన్స్ ఆర్ వండర్ఫుల్ మ్యూజిషియన్స్. ఓకే. ఇప్పుడు వింటుంటారు సార్ ఇప్పుడు మరి చెప్పిన మన దగ్గర పనిచేసిన వాళ్ళ పాటలన్నీ వింటుంటారు ఇప్పుడు మీరు? లేదు, నాకు ఎందుకు భయం అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారని భయం నాకు. అది ఓకే ఓకే ఓకే. ఇప్పుడు కొంతమంది చెప్తారు ట్రెండ్ తెలియాలి కదా నీకు, ఇప్పుడు ట్రెండ్ ఇలా నడుస్తుందని తెలియాలి కదా. ట్రెండ్ ఏంట్రా, ట్రెండ్ మేము క్రియేట్ చేసాం, ట్రెండ్ వాళ్ళు ఏది విని నేను ట్రెండ్ అన్నాడు కదా. అదే నా మైండ్ సెట్. అది విన్నాం అనుకో మళ్ళీ ఆ పోకట ఎక్కడ వస్తుందా, మళ్ళీ ఇలా చేయాలని వెళ్తానేమో అని అది భయం నాకు. ఓకే. అందులో విన్నాను. అందువల్ల నేను అన్ని హాలీవుడ్స్ అదే ఫారెన్ మ్యూజిక్ అయ్యే వింటుంటాను ఎక్కువ. ఓకే. మ్యూజిక్ విషయంలో అది సినిమాలు సార్, సినిమాలు ఏమంటే అన్ని మ్యూజిక్ వినబట్టే తెలుగులో ఇంత మ్యూజిక్ చేయగలిగాం. ఏ కంపోజర్ అన్నా చేశాడు. ఐ విల్ ఛాలెంజ్ హియర్. నేను పేపర్ రాసి ఛాలెంజ్ చేస్తాను. మా లాంటి మ్యూజిక్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ చేశాడో చెప్పండి.